హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావణి సాయిరాం. నేను మీకు ఒక మంచి రెసిపీని షేర్ చేయబోతున్నాను. అదేంటో తెలుసా? అందరికీ చాలా చాలా ఇష్టమైన మంచూరియన్ రెసిపీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. దానిలో 1.5 కప్ క్యాబేజ్ తురుము తీసుకోవాలండి. అండ్ ఈ క్యాబేజ్ తురుము కూడా వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి తీసుకోవాలి. క్లాత్లో వేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఒక 1/2 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్ అయినా తీసుకోవచ్చు. సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా తీసేయడం వల్ల మరీ ముద్దగా కాకుండా కొంచెం మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి పిండి కలుస్తుందండి. అందుకే ముందుగా వాటర్ అంతా స్క్వీజ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ వాటర్ అంతా స్క్వీజ్ అయిపోయింది, కలుపుతున్నా కూడా రావట్లేదు అని అనిపిస్తే ఒక 1/2 టేబుల్ స్పూన్ కావాలంటే పైనుంచి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇలా గట్టిగా పిండి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న మంచూరియన్ బాల్స్ అనేవి చేసుకోవాలండి. ఇలా అన్ని బౌల్స్ చేసిన తర్వాత బాగా కాగిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆయిల్ పైన పడడం, కొంచెం చిమ్మడం అనేవి జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే మనకి చాలా మంచిది. అండ్ ఇది చూసారు కదండి, వన్ సైడ్ అయితే ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. ఇలా ఒక 5 మినిట్స్ కలబెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఇలా డీప్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. చూసారు కదండి, మంచూరియన్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి కనుక ఉంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక 1 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేగనీయాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్లీ హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం లైట్గా వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని కలపెట్టుకోవాలి. చూసారు కదండి, ఆనియన్స్ కొంచెం వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ టమోటా కెచప్ అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలపెట్టుకోవాలి. ఈ సాసెస్ అన్నీ వేసిన తర్వాత కంటిన్యూస్లీ ఒక 2 మినిట్స్ బాగా కలపెట్టుకోవాలండి. అండ్ మీ దగ్గర అజినోమోటో ఉంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. దీనివల్ల కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది రెసిపీకి. ఇలా కంటిన్యూస్గా కలపెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్లోనే బాగా గొట్టొచ్చేస్తుందండి. ఆ గొట్టొచ్చే సమయంలో ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకొంచెం జ్యూసీగా తినేవాళ్ళు అయితే ఇంకొక 1 కప్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ వాటర్ని ఒక 2 మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి. చూసారు కదా, ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం మంచూరియన్ బాల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ మంచూరియన్ బాల్స్ వేసిన తర్వాత ఒక్కసారి కలపెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు వదిలేయాలండి. అప్పుడే ఆ వాటర్ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటాయి ఆ బాల్స్ అనేవి. చూసారు కదా, ఒక 2 మినిట్స్కే వాటర్ కొంచెం థిక్గా అలా అయిపోయింది. కొంచెం అలా ప్రెస్ చేసి చూడండి, ఆ బాల్స్ అనేవి కొంచెం మెత్తగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి అనేది తెలుస్తుంది. కొంచెం గట్టిగా ఉంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెంసేపు ఉడకనియాలి. ఇంతలో మనం ఒక బౌల్లో ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
చూసారు కదండి, మంచూరియన్ బాల్స్ అనేవి కొంచెం మెత్తగా అయినప్పుడు వెంటనే మనం ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా కలయపెట్టుకొని ఉంచాలండి. చూసారు కదండి, ఆఫ్టర్ 2 మినిట్స్ గ్రేవీ అంతా కొంచెం దగ్గర అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రేవీ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం సేపు ఉంచవచ్చు. అండ్ దీనిపై కొత్తిమీర చల్లేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మంచిగా తినే ముందు దీనిపై సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. కొంచెం కొత్తిమీర చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కనుక ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. నా రెసిపీ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.